హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక క్లాసిక్ మాస్టర్ పీస్. సాధారణంగా అందం అనేది ఒక వరం అనుకుంటారు, కానీ ఆ అందమే ఒక స్త్రీ జీవితాన్ని ఎలా నరకంగా మార్చేస్తుందో చూపించే సినిమా మలేనా. కథ 1940 నాటి ఇటలీలోని కాస్టెల్ కుటో అనే ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. ఆ ఊరిలోకి మలేనా అనే ఒక అద్భుతమైన అందగత్త అడుగు పెడుతుంది. ఆమె భర్త నీనో రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడటానికి ఆర్మీలోకి వెళ్తాడు. మలేనా ఒంటరిగా ఆ ఊరి వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే టైం అక్కడే ఆగిపోతుంది. చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ ఆమెనే చూస్తూ ఉండిపోతారు. ఆ గుంపులో రెనాటో అనే ఒక 13 ఏళ్ల కుర్రాడు కూడా ఉంటాడు. మిగతా వాళ్ళలా కాకుండా రెనాటో మనసులో మలేనాపై ఒక స్వచ్ఛమైన ఆరాధన, ప్రేమ మొదలవుతాయి. మలేనా చాలా పద్ధతిగా ఎవరితోనూ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలాంటిదో. కానీ ఊరి మగవాళ్ళు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తుంటారు. మరోపక్క ఊరి ఆడవాళ్లు ఆమె అందాన్ని చూసి తట్టుకోలేక ఆమె ఒక క్యారెక్టర్ లేని స్త్రీ అని లేనిపోని అపవాదులు సృష్టిస్తారు. మలేనా భర్త యుద్ధంలో చనిపోయాడనే వార్త వస్తుంది. దాంతో ఆమె పూర్తిగా ఒంటరిదవుతుంది. ఇప్పుడు మలేనాకు రక్షణ లేదు, కనీసం ఆకలి తీర్చుకోవడానికి తిండి కూడా లేదు. ఈ పరిస్థితిని ఊరి జనాలంతా క్యాష్ చేసుకోవాలని చూస్తారు. చివరికి కోర్టులో ఆమెపై ఒక తప్పుడు కేసు పడినప్పుడు సహాయం చేయాల్సిన లాయర్ కూడా ఆమెను లోబర్చుకుంటాడు. సమాజం ఆమెను ఎంతలా వేధిస్తుందంటే బతకడం కోసం, కడుపు నింపుకోవడం కోసం ఆమెకు వేరే దారి లేకుండా చేస్తారు. ఇంకా ఏమీ చేయలేక మలేనా తన జుట్టును ఎర్రగా మార్చుకుని చేతులు సిగరెట్ పట్టుకుని మార్కెట్ మధ్యలో కూర్చుంటుంది. అప్పటి వరకు కనీసం ఆమెకు తిండిని పెట్టని ఆ ఊరి మగవాళ్ళంతా ఒక్కసారిగా లైటర్లు పట్టుకుని ఆమె సిగరెట్ వెలిగించడానికి పోటీ పడతారు. ఇక్కడే బతకడం కోసం మలేనా ఒక ప్రాస్టిట్యూట్ గా మారుతుంది. ఆ తర్వాత యుద్ధంలో భాగంగా ఆ ఊర్లోకి వచ్చిన జర్మన్ సైనికులకు ఆమె దగ్గరవుతుంది. ఇదంతా చూస్తున్న రెనాటో ఏమీ చేయలేక కేవలం తన ఊహల్లో మాత్రమే ఆమెను కాపాడుకుంటూ తన కోరికలు తీర్చుకుంటాడు. కొన్నాళ్లకు రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తుంది. జర్మనీ సైన్యం ఓడిపోయి ఇటలీని వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు మొదలవుతుంది అసలైన నరకం. ఊరి ఆడవాళ్లలోని ఈర్ష్య, పగ ఒక్కసారిగా బద్దలవుతాయి. జర్మన్ సైనికులతో సంబంధం పెట్టుకుందనే నెపంతో ఊరి ఆడవాళ్లంతా కలిసి మలేనాను హోటల్ నుండి రోడ్డు మీదకు ఈడ్చుకుంటూ వస్తారు. మార్కెట్ యార్డ్ మధ్యలో ఆమెను పడేసి బట్టలు చింపేసి జుట్టు కత్తిరించి రక్తం వచ్చేలా దారుణంగా కొడతారు. ఆ సమయంలో అక్కడ 100 మంది మగవాళ్లు ఉంటారు. అప్పటి వరకు ఆమె అందాన్ని అనుభవించిన ఒక్క మగవాడు కూడా ఆమెను కాపాడడానికి ముందుకు రాడు. తీవ్రమైన గాయాలతో, అవమానంతో పెద్దగా ఏడుస్తూ మలేనా మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఊరు విడిచి రైలెక్కి పారిపోతుంది. ఆ రైల్వే స్టేషన్లో రెనాటో మాత్రమే ఆమెకు దూరం నుండి కన్నీళ్లతో వీడ్కోలు చెప్తాడు. 1 సంవత్సరం తరువాత చనిపోయాడనుకున్న మలేనా భర్త నీనో ఒక చేతిని కోల్పోయి బ్రతికి తిరిగి వస్తాడు. ఊరి జనాలు అతని పరిస్థితిని చూసి నవ్వుకుంటారు. కానీ రెనాటో మలేనాకు జరిగిన అన్యాయాన్ని, ఆమె ఎంత పతివ్రతో, సమాజం ఆమెను ఎలా బలవంతంగా మార్చిందో వివరిస్తూ ఒక ఉత్తరం రాసి నీనో ఇంట్లో వేస్తాడు. తన భార్యపై నమ్మకంతో నీనో ఆమెను వెతుక్కుంటూ వెళ్లి తిరిగి అదే ఊరికి గౌరవంగా తీసుకువస్తాడు. మళ్లీ మలేనా ఆ ఊర్లోకి అడుగుపెడుతుంది. కానీ ఈసారి ఆమెలో పాత అందం లేదు. కళ్ళ కింద నల్లటి వలయాలు, ముఖంపై వయసు ఛాయలు కనిపిస్తాయి. ఆమె అందం తగ్గిపోవడం చూసి అప్పటి వరకు ఆమెను చూసి కుళ్ళుకున్న ఊరి ఆడవాళ్లు శాంతిస్తారు. ఆమె ఇక తమకు పోటీ కాదని భావించి మార్కెట్లో నవ్వుతూ గుడ్ మార్నింగ్ మలేనా అని పలకరిస్తారు. చివరి సీన్లో రెనాటో సైకిల్ పై వెళ్తూ మలేనా కింద పడేసిన పళ్లను అందించి మొదటిసారి ఆమెతో మాట్లాడతాడు. నేను నా జీవితంలో ఎంతో మంది స్త్రీలను కలుసుకున్నాను. వాళ్ళంతా నన్ను మర్చిపోమ్మని చెప్పారు. కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేనిది మాత్రం ఆ మలేనాను మాత్రమే అని రెనాటో వాయిస్ ఓవర్తో ఈ సినిమా ముగుస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్, స్టోరీ రికమెండేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.